ఫ్రెండ్స్ ఫైనల్లీ యాపిల్ వీళ్ళకి సంబంధించినటువంటి అంటే వాళ్ళ దృష్టిలో నా దృష్టిలో కాదు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 16e అఫీషియల్ గా నిన్న రాత్రి అయితే లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ఒక 3 days 4 days బ్యాక్ ఒక వీడియో అయితే చేశాము అండ్ ఎగ్జాక్ట్లీ అవే స్పెసిఫికేషన్స్ తోటి మార్కెట్ లోకి లాంచ్ అవడం జరిగింది. కానీ ఒక్క తప్ప ఆ వీడియోలో ఉంది. అక్కడ నేను చెప్పిన ప్రైస్ సుమారుగా 50,000 రూపాయలు లాంచ్ చేస్తారనుకుంటే మరి వీళ్ళకి ఎలా అర్థమైంది ఏమో కానీ ఇంకో 10,000 రూపాయలు పెంచి లాంచ్ చేశారు. ఎనీవే యాజ్ ఆఫ్ నౌ అయితే వీళ్ళు కార్డ్ ఆఫర్స్ ఏమి డిస్క్లోజ్ చేయలేదు. ఒకవేళ కార్డ్ ఆఫర్ డిస్క్లోజ్ చేసిన ఒక 4 నుంచి 5,000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఉంటుంది కాబట్టి సుమారుగా 55,000 రూపాయలకి లేదన్నట్లయితే 56,000 రూపాయలకి ఇది వచ్చే అవకాశం ఉంది. బట్ అలా అయినా కానీ మరొక 5,000 రూపాయల దగ్గర ఎక్కువే ఉంది. 49,900 రూపాయలు తీసుకొచ్చింటే పర్ఫెక్ట్ ప్రైజింగ్ అయ్యేదని నా అభిప్రాయం. ఎనీవే ఈ వీడియోలో మనము ఐఫోన్ 16 కొనాలా లేదా ఐఫోన్ 16e కొనాలా లేదన్నట్లయితే కనుక ఐఫోన్ 15 కొనాలా. 14 ఎందుకు కంపేర్ చేయట్లేదు అన్నానంటే 14 ని అఫీషియల్ గా నిన్ననే యాపిల్ డిస్కంటిన్యూ కూడా చేసింది. అసలు నన్ను అడిగితే ఆ 14 సిరీస్ దానికంటే బిలో సిరీస్ అయితే నేను తీసుకోవద్దని చెప్తాను. ఎందుకంటే విచ్ ఇస్ నాట్ వాల్యూ ఫర్ మనీ. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దానికంటే బిఫోర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మీకోసం ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. మొదటిగా ఫిజికల్ గా డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. దానికంటే బిఫోర్ ఐఫోన్ 16e అనేటువంటి పేరుతో ఎందుకు తీసుకొచ్చారు అనే విషయానికి వస్తారంటే యాక్చువల్ గా SE అనేటువంటి పేరుతో మనకు ఫోన్స్ అయితే ప్రీవియస్లీ లాంచ్ చేశారు. ఇది 4th జనరేషన్ అయ్యే అవకాశం ఉంది. SE అని తీసుకొస్తుంటే దాంట్లో S ని తీసేసి E అని చెప్పి మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. బేసిక్ గా ఐఫోన్ 15 అలాగే ఐఫోన్ 16 ఎలా అయితే ఉంటుందో దీన్ని కూడా వీళ్ళు అల్యూమినియం బాడీ మీద మన ముందు తీసుకొస్తున్నారు. బట్ ఐఫోన్ 15 లోను 16 లోను మీకు రకరకాల కలర్స్ అయితే ఉంటాయి. ఇందులో మీకు స్టాండర్డ్ 2 కలర్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికి బ్లాక్, మరొకటి ఇష్టపటికే వైట్. అండ్ బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు గ్లాస్ ని మనకు ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు సెరామిక్ షీల్డ్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ యాజ్ వెల్ యాజ్ మనకి ప్రో సిరీస్ లో చూసినంత హై అండ్ గ్లాస్ అయితే వాళ్ళు కొంచెం ఇక్కడ కాంప్రమైజ్ అవడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో కూడా మనకి IP68 రేటింగ్ రావడం జరుగుతుంది. అండ్ టోటల్ ఫోన్ వెయిట్ వచ్చేటప్పటికి మీకు 167 గ్రామ్స్ అండ్ ఫోన్ థిక్నెస్ చూసారు అన్నట్లయితే 7.8 mm గా రావడం జరుగుతుంది. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఐఫోన్ 15 అలాగే ఐఫోన్ 16 లాగానే. కాకపోతే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటి అంటే ఐఫోన్ 15, 16 రెండిటిలో మీకు యాక్షన్ బటన్ ఉంటుంది అండ్ దీంట్లో కూడా మీకు యాక్షన్ బటన్ ఉంటుంది. ఏదైతే ఐఫోన్ 15 అలాగే 16 లో మనం చూసామో. బట్ ఐఫోన్ 16 లో మనకి కెమెరా కంట్రోలర్ బటన్ ఉంది చూసారా, ఆ బటన్ మాత్రం మనకి ఇందులో ప్రొవైడ్ చేయలేదు. అండ్ డిస్ప్లే లో కూడా మనకి రెగ్యులర్ గా ఐఫోన్ 15 లో కావచ్చు 16 లో కావచ్చు మనకి డైనమిక్ ఐలాండ్ ఇస్తే దీంట్లో మనకి ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ డిస్ప్లే లో మనం ఏ విధంగా చూసామో బాట్ టబ్ నాచ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు అలాంగ్ సైడ్ విత్ ఫేస్ ఐడి తో సహా. అండ్ ఇక్కడ దాకా వచ్చేసాం కదా, డిస్ప్లే గురించి కూడా మాట్లాడుకుందాం. దీంట్లో కూడా మీకు స్టాండర్డ్ 6.1 ఇంచెస్ కి సంబంధించినటువంటి XDR OLED డిస్ప్లే మనకి ఇందులో యూస్ చేయడం జరిగింది. స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్ తోటి. అండ్ ఇందులో మనకి మినిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి 800 అండ్ HDR కంటెంట్ మీరు చూస్తున్నారు అన్నట్లయితే కనుక 1200 అండ్ మాక్సిమం వచ్చేటప్పటికి అప్ టు 1600 నిట్స్ దాకా వెళ్తుంది. వేర్ ప్రో సిరీస్ ఈవెన్ ఐఫోన్ 15 కావచ్చు ఐఫోన్ 16 కావచ్చు రెండిటిలో కూడా అప్ టు 2000 నిట్స్ దాకా వెళ్తుంది. సో బ్రైటర్ సన్ లైట్ లో మీరు ఏదైనా కంటెంట్ చూడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీకు కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఎనీవే బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్ కాబట్టి కొన్ని వాటికైతే మనం యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డాల్బీ విజన్, HDR కంటెంట్ ఇలాంటివన్నీ కూడా మీరు ఇందులో వాచ్ చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. కాకపోతే దీంట్లో కూడా వీళ్ళు డైనమిక్ ఐలాండ్ తీసుకొచ్చి ఉంటే మాత్రం సూపర్ క్రేజీగా ఉండేదని నా అభిప్రాయం. ఇక ఆడియో చూసారు అన్నట్లయితే యాజ్ వెల్ యాజ్ దీంట్లో కూడా మనకి స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ మనకు రావడం జరుగుతుంది. ఆడియో కూడా క్రిస్ప్ అండ్ క్లియర్ యాజ్ వెల్ యాజ్ మనకి రెగ్యులర్ ఐఫోన్ 15, 16 లో ఎలా అయితే చూసామో సేమ్ కైండ్ ఆఫ్ ఆడియో క్వాలిటీని అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో డిస్ప్లే అండ్ ఆడియో పరంగా మీరు కాంప్రమైజ్ అవ్వాల్సింది ఏమైనా ఉందా అంటే ఆడియో ఏం లేదు. డిస్ప్లే ఒక్కటే వచ్చేటప్పటికి మీకు ఇక్కడ డైనమిక్ ఐలాండ్ ఇక్కడ బాట్ నాచ్ ఉంటుంది అండ్ ఇక్కడ మాక్సిమం 2000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ కి వెళ్తే ఇక్కడ మీకు వచ్చేటప్పటికి కేవలం మ్యాక్స్ టు మ్యాక్స్ 1600 నిట్స్ దాకా మాత్రం వెళ్ళడం జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఆల్మోస్ట్ ఆల్ రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని కూడా సేమ్ అని అనుకోవచ్చు ఐఫోన్ 16e, 16 అండ్ ఐఫోన్ 15 తో సహా. ఇక మెయిన్ మొబైల్ ఫోన్ లో ప్రాసెసర్స్ గురించి మాట్లాడుకుందాం. వేర్ ఐఫోన్ 15 లో వచ్చేటప్పటికి A16 బయానిక్ చిప్ వస్తే వేరే ఇక్కడ ఐఫోన్ 16 అలాగే 16e రెండిటిలో కూడా A18 బయానిక్ చిప్ ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ మెయిన్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు అన్నట్లయితే ఈవెన్ ఐఫోన్ 15 లో మీకు 6GB ర్యామ్ ఉంటే వేరే ఇందులో వచ్చేటప్పటికి 8GB ఆఫ్ ర్యామ్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది కూడా మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఒకవేళ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫ్యూచరిస్టిక్ గా ఫోన్ చూస్తున్నారు అన్నట్లయితే నన్ను అడిగితే మీరు ఐఫోన్ 15 ని కంప్లీట్లీ స్కిప్ చేయండి. 16e లేదా 16 ని పర్చేజ్ చేయండి. వేరే ఇక్కడ మీకు బెటర్ ఆప్షన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ కోర్స్ లో కూడా వేరే ప్రాసెసర్ లో ఇందులో వచ్చేటప్పటికి 5 కోర్స్ ఉంటే ఇందులో వచ్చేటప్పటికి 4 కోర్స్ ఉంటుంది. 16e లో ఒక కోర్ తక్కువ. ఈవెన్ GPU లో కూడా మనకి 16 ఏదైతే
ఉందో బెటర్ ఉంటుంది కంపేర్ టు 16E కన్నా గానీ జస్ట్ ఒక కోరు 2 కోర్లు తగ్గించి మన ముందు తీసుకొస్తున్నారు అంతే తేడా. బట్ ఒకవేళ పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ గా కాదు నేను చూడట్లేదు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి కూడా నేను ఎక్కువ వాడను అన్నట్లయితే iPhone 15 ఏదైతుందో మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ కంపేర్ టు iPhone 16 కన్నా గానీ 16E అంటే ఓకే కన్సిడర్ చేయొచ్చు. బట్ 16E లో కూడా వీళ్ళు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 16 లో కూడా ఉంటుంది. వేరే iPhone 15 లో అయితే మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ అయితే ఉండదు. యాపిల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఒకవేళ ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే దీని గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేస్తాం. చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో వదిలేస్తాను. సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇంకా డీటెయిల్డ్ గా పర్ఫార్మెన్స్ వైజ్ గా మీరు 16E అని చూసారు అన్నట్లయితే ఒకవేళ నేను ఎడిటింగ్ గేమ్స్ ఇట్లాంటివి ఏం పెద్దగా ఆడను అన్నట్లయితే కనుక వేరే మీకు ఇక్కడ 16E బెటర్ ఆప్షన్ అవుతుంది కంపేర్ టు iPhone 16 కన్నా కానీ. ఎందుకంటే ఇది కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి. అలా కాదు గేమింగ్ ఎడిటింగ్ ఎక్కువగా యాక్టివ్ గా ఉంటాను అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు iPhone 16 ఏదైతే ఉందో బెటర్ ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది iPhone 16E కన్నా కానీ. అసలు ప్రాసెసింగ్ పెర్ఫార్మెన్స్ పరంగా అయితే iPhone 15 నన్ను మర్చిపోండి అని నేను చెప్తాను. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో వేరే iPhone 15 iPhone 16 రెండిటిలో కూడా ప్రైమరీ సెన్సార్ అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంటుంది. వేరే iPhone 16E వచ్చేటప్పటికే కేవలం ఒకే ఒక్క సెన్సార్ 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ సెన్సార్ అయితే వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సేమ్ సెన్సార్ అన్నిట్లోనూ వాడటం జరిగింది. కాకపోతే కొంచెం ఫీచర్స్ సాఫ్ట్వేర్ పరంగా మనకి iPhone 16E లో మనకు రావడం అయితే జరుగుతుంది. సో కెమెరా డిపార్ట్మెంట్ లో పెద్దగా తేడా అయితే ఏం లేదు. బట్ అల్ట్రా వైడ్ యాంగిల్ ఉండటం వల్ల మీకు వచ్చినటువంటి మరొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటి స్పెషల్ వీడియోస్ మీరు రికార్డ్ చేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే iPhone 15 మినహాయించి iPhone 16 రెండిటిలో కూడా మీరు డాల్బీ విజన్ లో కూడా వీడియో రికార్డ్ చేయొచ్చు. అండ్ 16E లో మీకు స్పెషల్ వీడియో రికార్డింగ్ అయితే ఉండదు. మళ్ళీ ఆ వీడియో చూడాలంటే మీకు యాపిల్ కి సంబంధించిన VR హెడ్సెట్ కావాలి. అది అదనంగా మళ్ళీ 1,50,000. సో నాకు అంత అవసరం లేదు అని అనుకుంటే కనుక మీకు iPhone 16 ఏదైతే ఉందో బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కెమెరా సెగ్మెంట్ లో. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి అన్నిటిలో కూడా మీరు 12 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనకి యూజ్ చేయడం జరిగింది. యాపిల్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవెన్ వీళ్ళు 16 Pro Max లో కూడా అదే సెన్సార్ అయితే యూజ్ చేస్తుంటారు. అంటే కొంచెం బెటర్ ఉంటుంది అంతే, అంతకుమించి అయితే తేడా ఏం లేదు. అండ్ అన్నిటిలో కూడా మీరు 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసుకోవడంతో పాటు ఇందాక నేను మీకు చెప్పినట్లు డాల్బీ విజన్ లో కూడా మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఇంక్లూడింగ్ స్లో మోషన్ తో సహా. ముఖ్యంగా వ్లాగింగ్ చేసే వాళ్ళు ఉంటారు సరే వాళ్ళకి ఇది బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అయ్యే అవకాశం ఉంది. నన్ను అడిగితే కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా ఒక అల్ట్రా వైడ్ యాంగిల్ స్పెషల్ ఆడియో రికార్డింగ్ నాకు అవసరం లేదు అన్నట్లయితే కనుక వేరే మీకు 16E కన్సిడర్ చేయొచ్చు అలాగే 16 కూడా కన్సిడర్ చేయొచ్చు కంపేర్ టు iPhone 15 కన్నా గానీ. ఇక బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడుకుందాం. యాపిల్ సంగతి మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ కూడా వీళ్ళు బ్యాటరీ బ్యాకప్ MAH ఎంత అని చెప్పి వీళ్ళైతే డిక్లేర్ చేయరు. కానీ iPhone 16 కన్నా iPhone 15 కన్నా iPhone 15 సుమారుగా 20 గంటలు అలాగే iPhone 16 ఏదైతే ఉందో 22 గంటలు వేరే iPhone 16E 26 గంటల దాకా మీకు వీడియో ప్లేబ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కొంత 4 అవర్స్ దాకా మీకు ప్లేబ్యాక్ ఎక్కువ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో డే టు డే యూజ్ లో మీరు ఎలా యూజ్ చేసుకున్న యాపిల్ గురించి నేను మీకు స్పెషల్ చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ సాయంత్రానికి తిరిగి చార్జ్ చేయాల్సిందే. అది ఏ ఫోన్ అయినా కానీ ఇది కూడా అలాగే. కాకపోతే కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాకప్ తో వచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అలాగే ఛార్జింగ్ క్యాపబిలిటీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మూడిటిలో కూడా మీకు వైర్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా వస్తుంది. వేరే ఇక్కడ మనకి యాపిల్ లో చూసారంటే 25 వాట్స్ కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ 16 అలాగే 15 కి ప్రొవైడ్ చేస్తే 16E కి వచ్చేటప్పటికి కేవలం 15 వాట్స్ అనుకుంటా దానిలో మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ వైర్ ద్వారా అప్ టు 20 వాట్స్ దాకా ఛార్జ్ అయితే తీసుకోవచ్చు. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఉంటుంది. జస్ట్ 50% కేవలం మీకు 30 మినిట్స్ లో ఛార్జ్ అవడం జరుగుతుంది. అండ్ USB Type-C తో వస్తుంది. ఇది కూడా ఇంట్రెస్టింగ్ గా. అండ్ USB 2.0 తో మనకు రావడం జరుగుతుంది. డేటా ట్రాన్స్ఫరింగ్ స్పీడ్స్ కూడా ఓకే అని అంటాను. సో దీన్ని యూజ్ చేస్తూ మీరు గేమింగ్ స్ట్రీమింగ్ చేయొచ్చా అని అంటే కొంత లాగ్ ఉంటుంది. బట్ వీ హావ్ టు అడ్జస్ట్. ఇక అడిషనల్ ఫీచర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మూడిటిలో ఫేస్ ఐడి ఉంటుంది. అండ్ మూడిటిలో కూడా మనకి NFC ఇవ్వడం జరుగుతుంది. శాటిలైట్ కమ్యూనికేషన్ ఉంటుంది ముఖ్యంగా. అండ్ క్రాష్ డిటెక్షన్ టెక్నాలజీ కూడా మనకు వీటిలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో ఇది ఉంది అది లేదు అని అనుకుండా అన్ని ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈ 16E కూడా 5G సపోర్ట్ మన ముందు తీసుకొచ్చారు. 2 సిమ్ కార్డ్స్ అంటే ఒకటి ఫిజికల్ సిమ్ ఉంటుంది. అప్ టు 10 eSIMs వేసుకోవచ్చు. అట్ ఎ టైం పని చేయవు. ఒకదాని తర్వాత ఒకటి మనం వాడుకోవాల్సి ఉంటుంది. అండ్ వైఫై అలియన్స్ 7 ఇవ్వలేదు. దీంట్లో వైఫై అలియన్స్ 6 ఇచ్చారు. బ్లూటూత్ 5.3 టెక్నాలజీ ఇచ్చారు. అండ్ అల్ట్రా వైడ్ బ్యాండ్ టెక్నాలజీ ఉంది చూసారా. సో దాన్ని మనకి రిమూవ్ చేయడం అయితే జరిగింది. ఇది బేసిక్ గా మనకి ఫైండ్ మై థింగ్స్ ఇట్లాంటివి యూజ్ చేసుకోవడం కోసం వీటిని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ యాజ్ యూజువల్ గా మూడిటిల్లో బాక్స్ లో కేవలం ఫోన్ అలాగే కేబుల్ మాత్రమే ఇస్తారు. చార్జర్ అదనంగా మళ్ళీ ఒక 2,000 రూపాయలు పెట్టి మనం పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. సో ఫైనల్ గా అసలు ఈ మూడిటి
రెండిటిలో ఏ మొబైల్ ఫోన్ బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అని అంటే నన్ను అడిగితే ఒకవేళ మీకు ప్రైస్ మ్యాటర్ కాదు అంటే సింప్లీ గో అహెడ్ విత్ ఐఫోన్ 16. ఎందుకంటే మీకు ఇందులో ప్రాసెసర్ బాగుంటుంది, జీపీయూ బాగుంటుంది, అండ్ కెమెరా కంట్రోలర్ బటన్ ఉంటుంది, అండ్ డైనమిక్ ఐలాండ్ డిస్ప్లే తో పాటు ముఖ్యంగా చెప్పాలంటే అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ని కూడా మనం ముందు తీసుకొచ్చారు. స్పెషల్ వీడియోని కూడా రికార్డ్ చేసుకోవచ్చు. సో మచ్ మోర్ ఫీచర్స్ కంపేర్ టు ఐఫోన్ 16e అనే నా అభిప్రాయం. అండ్ రెండింటికి మీకు తేడా కూడా అది 60,000 తీసుకొస్తే ఇది 80,000 రూపాయలకి తీసుకొచ్చారు. రెండింటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు, ఒక 10,000 రూపాయల దాకా డిఫరెన్స్ రావడం జరుగుతుంది. నన్ను అడిగితే 16 ఏదైతే ఉందో బెటర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్, ఇంక్లూడింగ్ యాపిల్ ఇంటెలిజెన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ నాకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి ఏం వద్దు భయ్యా అన్నట్లయితే ఈ రెండిట్లో ఏదైనా ఫోన్ తీసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈవెన్ ఐఫోన్ 15 కన్నా 16e మచ్ మోర్ వాల్యూ ఫర్ మనీ ప్రోడక్ట్ అనుకున్నాను. కానీ ఇక్కడ మీరు త్యాగం చేయాల్సింది ఏంటంటే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాని త్యాగం చేయాలి. అండ్ పెర్ఫార్మెన్స్ జీపీ మీద కొంచెం కాంప్రమైజ్ అవుతూ కలర్స్ దగ్గర కూడా మీరు కాంప్రమైజ్ అవడం అయితే జరగాలి. సో నన్ను అడిగితే ఐఫోన్ 15 వేస్ట్ ఆఫ్ మనీ. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలో మినిమం 16e లేదన్నట్లయితే 16. ఇంకా చెప్పాలంటే నేనైతే హైలీ రికమెండ్ గో హెడ్ ఫర్ ఐఫోన్ 16 అనే నా అభిప్రాయం, విచ్ ఇస్ ప్యూర్లీ వాల్యూ ఫర్ మనీ. ఎనీవే ఈ ప్రొడక్ట్స్ అన్నిటికీ సంబంధించినటువంటి లింక్స్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.